హాయ్ ఆనంద్ సాయి గారి పేరు ఇంట్రడక్షన్ అక్కర్లేదు. తొలి ప్రేమ ఫస్ట్ ఫిల్మ్ అండ్ ఎవడు తర్వాత హీఈస్ గాన్ ఇన్ టు టెంపుల్ డిజైన్ ఆర్కిటెక్చర్లోకి వెళ్ళారు. నౌ హీఈస్ డూయింగ్ ఏ స్పెషల్ ఫిల్మ్ ఫర్ హిస్ స్పెషల్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్. 19th రిలీజ్ అవుతుంది. హలో అండి. హలో అండి. మీరు వెళ్ళటానికి కారణం ఏంటి? ఈ సినిమాకి మళ్ళీ రావటానికి కారణం ఏంటి? వెళ్ళటానికంటే నాకు ఐఎమ్ ఫుల్ఫిల్డ్ విత్ డూయింగ్ అ మూవీస్. నేను ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను ఒక ఆర్ట్ డైరెక్టర్ అవుతానని అనుకోలేదు అప్పుడు. సో బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ వీ ట్రావెల్డ్ అండ్ పవన్ కళ్యాణ్ గారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. తర్వాత ఆయన హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారు అందరూ అప్పుడు ఇండస్ట్రీ. సో ఇప్పుడు తను అన్నారు నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నువ్వు సో డూ ఆర్ట్ డైరెక్షన్. ఇట్స్ జస్ట్ సింప్లీ సెడ్ యూ డూ ఆర్ట్ డైరెక్షన్. ఐ సెడ్ ఇట్స్ అంటే ఐ సెడ్ ఐ హ్యావ్ నో ఐడియా బట్ ఐ యూస్ టు డిజైన్ ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ క్రిస్మస్ డెకరేషన్స్ అని చాలా చేసేవాడిని ఆఫ్టర్ వాచింగ్ హోమ్ ఎలాన్. సో ఆయనకి తెలుసు ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. సో ఆ రకంగా ఆయన నాకు అడగడము, బట్ ఐ సెడ్ టేక్ ఎ పర్మిషన్ ఫర్ మై డాడ్ బికాజ్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఆయన కొడుకు మళ్ళీ సినిమా చేసి పేరు స్పాయిల్ చేసినట్టు ఉండకూడదు అనేది అడిగితే మా ఫాదర్ నాట్ హ్యాపీ బికాస్ భయం, ఇంక ఎక్స్పీరియన్స్ లేదు ఏమీ లేదు అని భయం ఉండింది. సో అందువల్ల నేను తొలిపెమ్మ చేసేటప్పుడు ఐ నెవర్ కాల్ మై ఫాదర్. ఎందుకంటే ఆయన వచ్చారంటే ఇంకా ఆయన ఇన్ఫ్లుయెన్సే అంటారు. సో అదొకటి. సో నాకు ఎప్పుడు ఫాదర్ వచ్చి మా ఫాదర్ కళ్యాణ్ గారితో అన్నారు భయం ఉంది అన్నారు. నేను కొంచెం ఇంకా మన ఛాలెంజ్గా తీసుకుందాం అనేది ఐ స్టార్టెడ్ వర్కింగ్. అండ్ కళ్యాణ్ గారికి ఆ తాజ్మహల్ పర్టికులర్ సెట్ కళ్యాణ్ గారు ఆ రోజు సపోర్ట్ చేయకపోతే నాకు ఈ పొజిషన్ ఇవ్వలేదు. అంటే ఆ సెట్ వేయడం అనేది అంత ఒక బిగినర్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ అంత డబ్బులు ప్రొడ్యూసర్స్కి నమ్మకం లేదు సెట్ ఆనంద్ సాయి వేయగలరా అని. సో కళ్యాణ్ గారు ఆ సెట్ కుదరకపోతే ఏమైనా లాస్ వస్తే నా పేమెంట్ మొత్తం తీసేసుకోండి. సెట్ వాల్యూ ఎంత ఉందో ఆయన పేమెంట్ అంతే ఉంది, అరౌండ్ 12 lakhs. సో ఇట్స్ అ వెరీ సంథింగ్ రిటర్న్ రియల్ మెటీరియల్తో చేశారు. నో సార్, ఇట్స్ వీ యూస్డ్ పిఓపి అండ్ ఫైబర్ ఒక సీషోర్ దగ్గర. బట్ దానికి ఒక పారామీటర్స్ ఉంటుంది. అంటే నాకు ఈ లో టైడ్ హై టైడ్ మీద నాకు పెద్దగా నేను ఆ రోజు పెద్దగా ఆలోచించలేదు. మనం ఆ ఏజ్ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఏమంటే ఇక్కడ వేసేస్తాం, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ మీరు నాకు ఒక సెట్ ఈ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్లో వేయండి స్ట్రీట్ సెట్ అంటే నేను వేయను అంటాను. ఎందుకంటే మే నుంచి రెయిన్ అవుతుంది. సో ప్రొడ్యూసర్ గోయింగ్ టు లూజ్. సో నేను ఆ సెట్ వేసేటప్పుడు నియర్ బై వాటర్ దగ్గర వేసాను. అది హైట్ అయ్యేటప్పుడు సెట్ లోపలికి వెళ్తుంది. సో నాకు చాలా భయం వచ్చింది. మనం రాంగ్ స్టెప్ వేసామా, మనం చూసుకోలేదు అనుకున్నాం. సో నేను కళ్యాణ్ గారికి వెళ్ళి చెప్పేశాను, కళ్యాణ్ కొంచెం డౌట్ ఉంది. ఏమైందన్నారు, సెట్ బాగానే వచ్చింది బట్ వాటర్ లాగుతుంది దగ్గరికి, నైట్ అవుతే ప్రాబ్లం వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి సముద్రంలో కూర్చొని ప్రే చేయి. అంటే వీఆర్ మోర్ ఇంటూ స్పిరిచువల్ అండి, మేము ఇద్దరు బాగా టెంపుల్స్కి వెళ్తాం. సో ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ ఎవ్రీడే. తర్వాత సాంగ్ అయిన తర్వాత ఆఫ్టర్ 1 or 2 days సెట్ ఆఫ్ ఆఫ్ ద సెట్ ఇన్ వాటర్. లక్కీలీ గాడ్ సేవ్డ్ మీ. అంటే ఇట్స్ నాకు ఫస్ట్ ప్రాజెక్టే హ్యూజ్ అప్రిసియేషన్. ఆఫ్టర్ నేను మూవీ నుంచి బయటకు వస్తేనే నాకు హ్యూజ్ ప్రాజెక్ట్ జియా సాంగ్ అది. అంటే నాకు ఏంటంటే నేను ఏదైనా ఒకటి తీసుకుంటే దాని మీదే ఉంటానండి. ఒక పక్క సినిమా, ఒక పక్క టెంపుల్ చేయలేను. సో ఆ ఎక్స్పీరియన్స్ ముందు రావాలి. సో మూవీస్ అంటే దట్ పారామీటర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఐ స్టార్టెడ్ మై కెరియర్ లైక్. సో ఎవరికి వచ్చేటప్పటికి నేను పీక్లో ఉన్నాను. బట్ నాకేమనిపించిందంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మా ఫాదర్ ఎన్నో సినిమాలు చేశారు, బట్ ఆయన 70sకి వచ్చేటప్పుడు సినిమాలు తగ్గిపోయి ఇంకో పెద్ద డైరెక్టర్స్ అంతా రావడం ఉంటుంది కదండి. అన్నీ తగ్గిపోతున్నప్పుడు డైరెక్టర్స్ అందరూ కొంచెం ఆ ఏజ్కి ఉంటుంది, చాలా ఫీల్ అయ్యేవారు. ఈ రోజులో ఏంటి మనం ఆ రోజుల్లో ఎట్లా చేసాం. నేను డిస్కషన్స్ నా ఎక్స్పీరియన్స్ నేను చేశాను. సో మనం సినిమా ఏదైనా వదిలేస్తే మనం బయటకు హైలో ఉన్నప్పుడు
హైలో చాలా హ్యాపీగా ఉంటాం. ఛాలెంజ్ తీసుకొని చేయొచ్చు, మళ్ళీ దాన్ని క్యారీ చేయకూడదు. అంటే నేను సినిమా స్టూడియో వరకే పెట్టుకుంటాను, ఇంటి వరకు తీసుకెళ్ళను. ఇంట్లో నాకు ఒక్క షీల్డ్ కూడా ఉండదు, ఇంట్లో బుక్స్ ఉండవు, సినిమాకి అంటే మ్యాగజైన్స్ ఉండవు, నేను ఏది చదవను. అదొక జాబ్. మనం ఒక వర్క్ వెళ్తే ఆ వర్క్ అక్కడితో ఆపేస్తాను, దాన్ని మళ్ళీ ఇంటి వరకు తీసుకుంటాను. సో అది నేను బిగినింగ్ నుంచి ఐఎమ్ లైక్ దట్ అండి. నిజంగా అట్లా మనం ఫాలో అవుతే దేవుడి గుడికి వెళ్తే మనం నిజంగా మనందరూ సన్యాసులు అయిపోవాలి. యూ టు బి మోర్ డివైన్. మళ్ళీ అక్కడితో గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ వీఆర్ వర్కింగ్ సేమ్ థింగ్ ఐ ఫాలో ఇయర్. వెన్ టెంపుల్కి వచ్చినప్పుడు ఐ గాట్ స్టార్టెడ్ మై ఎవడు తర్వాత నాకు అనిపించింది, ఒకే సెట్లు వేస్తున్నాం, ఫైట్ సెట్, సాంగ్ సెట్, ఒక రొటీన్, ఇంకా మనం నెక్స్ట్ ఏం చేయాలి అని నాకు స్టార్ట్ అయింది. వర్క్ కూడా డిమాండింగ్ ఉండేది కదా, మోర్ ఆఫ్ కమర్షియల్ వర్క్. మనం ఇప్పుడు ఆర్ట్ ఫిలిం చేస్తాము అంటే ఆర్ట్ ఫిలిం ఎవరు నా దగ్గర రారు, బికాస్ నేను బిగినింగ్ నుంచే అనేది కొంచెం హై బడ్జెట్ ఎక్స్పెన్సివ్. నాకు అట్లా సెట్లే వచ్చేవి, నాకు చిన్న సినిమాలు ఏవి రావు. నేను చిన్న సినిమా చేయాలని కోరుకొని దేవదాస్ చేశాను, చౌదరి గారి వైఫ్. అందుకనే మళ్ళీ నాకు చిన్న సినిమాలు రారు, అది ఒక ప్యాషన్గా వెళ్ళాను. అంటే అప్పుడు ఒక యూఎస్కి వెళ్ళిన పిచ్చితో వెళ్ళిపోయాను. సో తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది అనుకో, యూఎస్ పిచ్చి. యూఎస్ చేశారా ఏంటి? వీసా కోసం వెళ్ళాను. అంటే నాకు యూఎస్ అంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అండి. మనం అనుకుంటాం ఇవన్నీ ఇక్కడ బాగుంటాయి చూడడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, మన ఇది కాదు, మనది ఇదే కరెక్ట్ అని. సో అన్నీ లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి కదండి అట్లా. దాని తర్వాత తర్వాత రాజమౌళి గారితో సినిమా చేయడం, ఐ హ్యావ్ గుడ్ డైరెక్టర్స్ ఆఫ్ యమదొంగ, సాయి, సింహాద్రి. సో అవి మంచి సినిమాలు. అంటే నేను పాడేపల్లి వంశీ గారితో డన్ విత్ గుడ్ డైరెక్టర్స్. అంటే నేను సినిమా చేసేటప్పుడు ఎక్కువగా కెమెరామెన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. అంటే కళ్యాణ్ గారికి ఫస్ట్ నుంచి నేను విగాట్ మధు అంబట్, వినోద్ ప్రధాన్, పిసి శ్రీరామ్ గారు, ఇట్లా మంచి బిగ్ కెమెరామెన్స్, చోటా గారు కూడా మధ్యలో పనిచేసి, ఆల్ ద కెమెరామెన్స్ ఆర్ దేర్, వెరీ గుడ్ కెమెరామెన్స్. నాకు ఏంటంటే మనం సెట్ డిజైన్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ కెమెరామెన్ లేకపోతే దట్ విల్ బీ గాన్, బికాస్ మీరు ప్రాపర్గా మేకప్ అయ్యకపోతే ఫినిష్. అండ్ ఐ వోంట్ బిలీవ్ మోర్ ఇన్ టు ద సెట్స్ ఇన్ బిఎఫ్ఎక్స్. ఈ మూవీలో వీ డింట్ ఇన్ బోత్ సెట్స్ ఆఫ్ వీ డింట్ యూస్ బిఎఫ్ఎక్స్, because in the only that dancing floor we use ceiling because of the lights, but in the forest set no, because నేను బద్రీనాథ్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా సెట్ మేము కుల్లూలో వెళ్ళేసాం. కొన్ని లైఫ్ ఉంటుందండి, కనెక్ట్ అవుతాయి, క్లైమేట్, అక్కడ ఉన్న క్రౌడ్ అన్నీ కనెక్ట్ అవ్వాలి. ఎవ్రీథింగ్ వీ కాంట్ కనెక్ట్ ఇట్. సో ఐ రెస్పెక్ట్ ద గ్రాఫిక్స్, బట్ అది అవుట్ ఆఫ్ వేలో ఉన్నప్పుడు వర్క్ చేయాలి. ఇప్పుడు అవతార్ లాంటి సినిమాలు కొన్ని ఎక్స్టెన్షన్స్ కొన్ని మన వల్ల అవన్నీ చేయాలి తప్ప అదే మనం ఉండకూడదు. బికాస్ ఈజీగా జడ్జ్ చేయగలం. మా పిల్లలు చెప్పేస్తారు, డాడీ ఇది ఎక్స్టెన్షన్ ఇది అని చెప్పేస్తున్నారు. నేను సినిమా చూసినప్పుడు వాళ్ళే మాట్లాడుతున్నారు. మై సన్ ఆల్సో ఆర్కిటెక్ట్, సో స్టడింగ్ కంప్లీట్ ఆర్కిటెక్ట్ ఇన్ యూకే. సో ఇది గ్రాఫిక్స్ అని చెప్తున్నాడు. సో దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఏం థ్రిల్ లేదు అక్కడ. క్రియేట్ లిమిటెడ్ స్క్రీన్ ఇంతే, మనకు కావాలని ఎంత కావాలో అంతే చేయాలి. ద స్కోప్ ఆఫ్ ద బడ్జెట్ వీ హ్యావ్ టు థింక్. ఇవాళ మైత్రిలో ఇంత పెద్ద సెట్ మేము ఫారెస్ట్ చేసామంటే ఆ సెట్ రిక్వైర్మెంట్ ఉంది. అండ్ మై స్పాన్ ఈజ్ ఆల్వేస్ ఐ సీన్ ద యూజ్, మై స్కేల్ బి యూజ్. ఫారెస్ట్ సెట్ చేసారా? అవునండి. సాంగ్ అదే వీ క్రియేటెడ్ అండి. ద సాంగ్ ఎట్లా అంటే నాకు సాంగ్ చెప్పిన తర్వాత వీ డన్ నంబర్ ఆఫ్ సెట్స్ అండి మూవీలో. సీ ద స్టోరీ ఎట్లా అంటే మీకు ఇట్స్ కమర్షియల్ మాస్, బట్ మన కమర్షియల్ మాస్ని ఎట్లా ఎలివేట్ చేయాలి సినిమాని. డైరెక్టర్ కంప్లీట్గా ఈజ్ లైక్ అ స్టార్ డైరెక్టర్. అంటే ఒక ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ కళ్యాణ్ గారు, ఈ స్టైల్ ఆఫ్ మాస్. సో ఆయన దాన్ని ఫోకస్ చేయమన్నాం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్ డిజైనర్, just give the song, I'll design it. The ambience look, I'll create it. నేను నార్మల్లీ ఐ వర్క్ లైక్ దట్. నాకు కథ చెప్పిన తర్వాత ఈ ఎపిసోడ్ ఇక్కడ చేయవచ్చు, ఈ ఎపిసోడ్ చేసి నేను డిజైన్ చేసుకుంటాను. సో ఆ ప్రకారమే విదిన్ 45 days షూట్లో కళ్యాణ్ గారు ఇచ్చిన డేట్కి ఒక్కరోజు కూడా డిస్టర్బ్ లేకుండా ప్రొడక్షన్ డిజైనింగ్ మా టీమ్ వి వర్క్డ్ లైక్ అబౌట్ టు నేమ్ ఇట్ టుడే. మై కార్పెంటర్ జగన్నాథం, మై
My team of assistant, Mr. Srinu, Mr. Co-brother, Mr. Balaji, and Shiva, and from Bombay, all. But you know, all are youngsters. I don't want any, but వాళ్ళు నాతో పనిచేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ ఇన్స్టిట్యూషన్. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, వై వీఆర్ డూయింగ్ దిస్, ద పర్పస్ ఆఫ్ ద సెట్ ఏంటి. బికాస్ ఐ బీన్ అండర్స్టాండ్ విత్ పిసి శ్రీరామ్ గారు. ఆయన సినిమాకి లైటింగ్ చేసిన తర్వాత అసిస్టెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ లైట్ని ఎందుకు చేస్తున్నాను, ఈ సోర్స్ ఎందుకు చేస్తున్నాను, వై ఐ యూసింగ్ జెనాన్ లైట్. సో ప్రతి డీటెయిలింగ్ చెప్తారు. సో ఈవెన్ దో most of art directors here is my assistants. They worked with me because of, you know, I'll always feel that manadak kadu, they also to grow. Teaching basically. Teaching basis, this is a teaching basis lo naku what is the I'm benefited the detailing of the work. So naku detailing is very important. And enta manu set chesam kadandi. And I have to explain the first set we created a huge set on street set with temple and chariot around 60 feet. Why the chariot? We can extension kaadu. Konni shots akkadi nunchi block pettam. Konni kavali. So we practically done the drawings on spot. I designed the temple, everything, and drawn and given the sketch. This is a sketch. And cameraman, we both are discussed. We start up there. So that is a huge episode, the action part. సో అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఐ క్రియేటెడ్, కొన్ని మంకీస్ కూడా పెట్టాను అక్కడ. సో కళ్యాణ్ గారు షార్ట్ చూసి ఏంటి ఇక్కడ కోతులని ఎక్కువ ఉన్నాయి ఏంటి అన్నారు. లేదు, అది విప్పట్ కొంచెం రియలిస్టిక్ ఉంటుంది, నైస్. సో ద హీరో ఆల్సో అప్రిషియేట్ ద వర్క్మెన్షిప్. కొన్ని రియలిస్టిక్గా కనెక్ట్ అవ్వాలి సార్, అప్పుడే మనం వేసిన సెట్కి ఉంటుంది. సెట్టు సినిమా కలర్ఫుల్గా ఉండాలని చెప్పి కలర్లు కొడితే సెట్ అవ్వదు. కాస్ట్యూమ్ హ్యాస్ టు బీ taken, background color, our color palettes has to be matched. Yeah. So that is Costumes, everything, really colors, everything also. Designing part nowadays we no need, because designing anta when my father time it's done. Appude art director costume design chestaru, appudu black and white kabatti there's one color, so not a issue for them. But today there's a classic. Today you ask me color or black and white, I say black and white. That's a classic. Our eyes connected only. Multicolors headache. Yeah. So it's not me pastel shade lone we work this movie. అంటే ఈ మధ్యన వచ్చిన సినిమాని మోర్ డార్కర్, యూనో కేజీఎఫ్ నుంచి మీరు చూస్తాను డార్క్. సో ఐ వాంట్ మోర్ అగైన్ మోర్ ప్లెసెంట్ వేర్ ఎవర్ వీ కెన్ యాడ్ గ్రీనరీ. ఇప్పుడు ఈ సాంగ్ వినిన తర్వాత ఇది ఒక సాంగ్ ఏంటి, ఒక డాబా దగ్గర జరగాలి. అంటే ఒక డాబా ఒక 100 యాత్ర, ఒక డాబా ఒక 100 మీరు వినిలోనే మీకు అనిపిస్తుంది. ఫస్ట్ మీరు సెట్ చూడకపోతే ఒక డాబా, ఒక ట్రక్లు ఉంటాయి, అవి ఉంటాయి, మంచాలు ఉంటాయి, ఇది కాన్సెప్ట్. బట్ నాకేమనిపించింది, దాన్ని అట్లా పక్కన పెట్టి లాజిక్ కొని పక్కన పెట్టి విజువలైజ్ చేయాలి, ఎన్హాన్స్ చేయాలి. సో ఏం చేయాలి, కథ ఫారెస్ట్లో జరుగుతుంది ఒక ఎపిసోడ్, అక్కడ కనెక్టెడ్గా ఆ ఫారెస్ట్లో కింద కేవ్లో ఒక సాంగ్ జరుగుతుంది, ఆ ఫారెస్ట్లో ఉన్న చెట్లు రూట్స్ కింద కూడా వచ్చాయి, దాని నుంచి లైట్ లీక్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. న్యాచురల్ లీక్ అవుతుంది, ఒక న్యాచురల్ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి వెంటనే ఇమ్మీడియట్గా దర్ ఇస్ అ వాటర్ ఫాల్, సమ్ మిస్ట్, అండ్ అంత డార్క్గా మధ్యలో కలర్ఫుల్ ఒక ఫ్లోరల్తో ఒక చెట్టు, అదేంటంటే ఒక సోల్ కనెక్షన్, ఇట్ బి సోల్, ఒక డివైన్స్ ఫీల్ కావాలి అక్కడ అని అదే ఒకటి యాడ్ చేసి. సో it's all my vision, I put it into ఇది. So I always design in early hours of my, I wake up 3:30 to bed, పడుకున్నప్పుడే I can see the set completely. Then I started doing sketching. So అంటే visionized and only in a production design is advantage. They are luckiest people. Why అంటే whatever they think they can create magic. No restrictions basically. No, but it should be the content undali. మీరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నేను చాలా అందంగా చూపిస్తే రాంగ్ అయిపోతుంది. కథ కనెక్ట్ అవ్వాలి, హీరోని డామినేట్ చేయకూడదు. ఇప్పుడు నేను ఎంత సెట్ వేసినా నాకు అక్కడ నాకేంటంటే కళ్యాణ్ గారు కనపడాలి అంతే. డాన్స్ ఫ్లోర్కి వెళ్తే ఆయనే కనపడాలి. ఆయన నిల్చుంటే నాకు వెనకాల ఒక క్లాక్ ఉండాలి, ఆ క్లాక్ బ్రైట్లో ఆయన కనపడాలి. ఇది
నేను హీరోని ఎంజాయ్ చేస్తాను. నేను హీరోలు పనిచేస్తాను. కాన్సెప్ట్ దట్ సాంగ్ ఈజ్ లైక్ ఒక పోలీస్ అకాడమీ, వన్ బ్యాక్ డ్రాప్. దెన్ ఐ థాట్ వై కట్ ఓపెరా స్టైల్, లిటిల్ బిట్ ఆఫ్ వుడ్ ఫ్లోర్, ఓల్డెన్ బార్ కౌంటర్స్ అండ్ యూనో కౌబాయ్ స్టైల్లో కొంచెం. దెన్ బిగ్ క్లాక్, అండ్ ద క్లాక్లో ఆయన నిలబడితే కనపడాలి. బికాస్ ఐ లవ్ హిమ్. ఎనీ యాక్టర్ మనం ఏ డిజైన్ చేసేటప్పుడు యాక్టర్ స్టాండ్ అవుట్ అవ్వాలి, నాట్ సెట్ ఈస్ ద అడిషనల్ కాంప్లిమెంట్ అవ్వాలి. ఇట్ విల్ బి కాంప్లిమెంటెడ్. సో దట్ ఆ వేలోనే ఐ డిజైన్ దట్. సో ద సాంగ్ తీసుకుంటే, ద ఫస్ట్ సాంగ్ తీసుకుంటే రియల్లీ వీ వర్క్డ్ మోర్ దెన్ 600 carpenters are worked, but every detailing, every detailing. And Annapurna itself, వాళ్ళు చెప్పారు, సార్ మేము ఈ సెట్ ఫస్ట్ టైం ఇంత ఫ్లోర్ స్టూడియోలో ఇంత డీటెయిలింగ్ గ్రాండియర్ ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ ఐ థాట్ ఓకే, మనం ఇన్ని సంవత్సరాలు గ్యాప్ వచ్చినా అప్రిషియేటింగ్. ఇట్స్ అ ఛాలెంజింగ్. ఎందుకంటే గ్యాప్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ భయపడ్డా. ఫస్ట్ సెట్టే నాకు పోలీస్ స్టేషన్ సెట్. భయం ఉంది. అంటే ఎట్లా చేద్దాం, ఇప్పుడు మనకి టెంపుల్ అంటే మనం ఇట్లా ప్లాన్ చేస్తాము. ఒక టెంపుల్ వన్స్ డిజైన్ ఫ్రీజ్ అయిపోతే దాంట్లో చేంజెస్ ఉండవు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది. బట్ వన్స్ నేను స్టూడియో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఐ బికమ్ ప్రొడక్షన్ డిజైన్ అయిపోయా. నేను మర్చిపోయాను అదే. ఇట్ విల్ టేక్ యూ అండి. సో దెన్ ఆఫ్టర్ ద సెట్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ ఇట్ ఇస్ ఆనంద్ సిగ్నేచర్ అన్నప్పటికీ, ఓకే మనం వీఆర్ దేర్. సో ఆ భయం అనేది ఉంది. ఎందుకంటే ఈ 10 yearsలో ఏంటి మారింది అని చూస్తే రెఫరెన్సెస్ ఎక్కువైపోయింది. ఏఐ నుంచి రెఫరెన్సెస్ ఎక్కువైపోయింది. అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఆల్వేస్ యూనో మనం ఏ రెఫరెన్స్ ఇస్తే అదే వస్తుంది మనకి. బట్ యూ హ్యావ్ టు, సినిమా అనేది ప్రతి డిజైన్ కూడా ఆయన ఇమేజ్ చేయాలి, ఇంకొక రెఫరెన్స్ కాదు. మీరు ఊహించుకోవాలి సాంగ్ ఇట్లా ఉండాలని. రిఫరెన్స్ అంటే ఎగ్జిస్టింగ్ నుంచి వస్తుంటాయి కదా, ఎగ్జిస్టింగ్ ఏ కొత్తగా క్రియేట్ చేయదు. ఉన్నదే. ఇప్పుడు నేను ఏఐలో ఒక డిజైన్ చేస్తే ఇంకోటి కూడా అదే డిజైన్ వెళ్తుంది. రిఫరెన్స్ కొడితే నా డిజైన్ వెళ్తుంది. ఇట్స్ నాట్ సేఫ్. బట్ ఈవెన్ దో దట్ రిఫరెన్స్ ఇస్ ఆల్సో ఆల్వేస్ యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ హియర్. స్టోరీ కూడా ఇక్కడి నుంచే రావాలి మీకు. మనం అనుకుంటాం రోమియో జూలియట్ ఒకటే కథ అంటాం. బట్ హౌ యూ ట్రీట్ 5-star హోటల్ మసాలా దోశ కింద అన్ని డిఫరెన్స్ ఉంటాయి. బికాస్ 5-star హోటల్ దర్ అంబియన్స్ దే విల్ క్రియేట్, దట్ హ్యాస్ టు బి క్రియేట్. దిస్ అ మాస్ మసాలా మూవీ. దీనికి నేను వేసిన ఆ ఫారెస్ట్ సెట్ కాకుండా కావాలన్నా కూడా మనం ఒక దాబా వేసి ఒక ట్రక్కులు పెట్టి గుడుపా శంకర్లాగా ఒక సెట్ వేసేయచ్చు. బట్ వీ హ్యావ్ వర్కింగ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐ హ్యావ్ టు గో ఇన్ టు నెక్స్ట్. వి షాట్ ఇన్ హాస్టల్ రూమ్. బట్ హాస్టల్ రూమ్ ఎట్లా ఉండాలి అంటే ఏముంటుంది, రెగ్యులర్గా వాళ్ళ షూట్ కేసెస్ ఉంటే అమ్మాయికి ఆల్సో గిటార్ ఉంది. బట్ ఐ సెడ్ నో, వీఆర్ అప్గ్రేడెడ్. సో దట్ టెక్నికలీ ఐఎమ్ ఆల్సో ఇంటీరియర్ డిజైన్. సో నాకేంటంటే హాస్టల్ ఆల్సో మోర్ కలర్ఫుల్. వెన్ ఐ వర్క్ విత్ దిస్ పర్టికులర్ సాంగ్, ఈ 2 సాంగ్స్కి రవివర్మన్ గారు పనిచేశారు. సో ఈ ఆల్రెడీ డన్ విత్ రామ్లీలా అండ్ ఆల్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెమెరామ్యాన్ ఇన్ ఇండియా. సో ఆయన నార్మల్గా వచ్చి చేయాలంటే ఈ ప్రిఫర్ టు వర్క్ విత్ డైరెక్టర్స్ ప్రిఫర్, ఆయన చాయిస్ అనేది అయింది. బట్ ఐ రిక్వెస్టెడ్ హిమ్. దెన్ ఈ సెడ్ అయ్యో ఐ వర్క్ విత్ కళ్యాణ్ గారు, షూర్ ఐ డూ 2 songs అని వచ్చారు. అండ్ ఈచ్ దట్ ఫారెస్ట్ సెట్ ఈ టుక్ 15 days లైటింగ్. 15 and the other set it took around 10 days. See, nowadays 10 days అనేది is a huge, but he designed like that. It's contribution. At the same time producers, one of the finest producers, they're doing number of movies, but each movie their contribution is very high. And the trust, see, they trusted you. Anand Sai can do it. అంతే అయిపోయింది అక్కడితో. దే విల్ స్పెండ్ మనీ. మీరు ఇంత డీటెయిల్డ్గా అంటే మీరు చెప్తున్నప్పుడు పైన ఫారెస్ట్ ఉంటుంది, కింద కేవ్ ఉంటుంది, ఫారెస్ట్లోంచి లైట్గా స్ప్లిట్ అయ్యి నేచురల్ లైట్ పడుతుంది, ఇంత డీటెయిలింగ్ ఉన్నప్పుడు మనం సినిమాలో చూసినప్పుడు ఆడియన్స్కి అది ట్రాన్స్పోర్ట్ అవుతుందా? వెదర్ దే విల్ బి ఏబుల్ టు సీ దట్ బ్యూటీ? ఎస్, యూ కెన్ సీ ఇన్ ద స్క్రీన్. See,
ఎందుకంటే కమర్షియల్ సినిమాలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్ No, దట్ but poetry. when the you see when a set వేసిన తర్వాత then I sit with I'll fix the blocks అని నేను వెళ్ళి డైరెక్టర్కి డ్యాన్స్ మాస్టర్కి డిఓపితో చెప్తాను ఈ బ్లాక్ నేను ఇట్లా చూస్తున్నాను ఆ సెట్లో ఒక బ్లాక్లో ఒక హ్యూజ్ హోల్ ఉండదు రాక్లో లైట్ వస్తుంది అక్కడ నేను ఒక చిన్న ఒక స్టిక్ ఒక చిన్న ఒక ట్రంక్లా పెట్టి అనిపించింది బర్డ్స్ పెట్టాను జస్ట్ పేపర్ కట్ చేసి ఒక బర్డ్స్ ఉన్నట్టు ఒక 10-15 పెట్టాను మీకు స్టిల్ అవుట్లో అవన్నీ బర్డ్స్లా కనిపిస్తుంది బ్లాక్గా మీరు ఎప్పుడైనా సన్ మీరు ఆపోజిట్ కౌంటర్లో సో ఇట్లాంటివన్నీ నేను ఫ్రేమ్గా చెప్పాను బాబు ఈ ఫ్రేమ్లో ఇట్లా షాట్ పెట్టుకోండి ఇట్లా పెట్టుకోండి ఎవ్రీథింగ్ ఐ గివెన్ ఊరికే సెట్ వేసి మీరు షూట్ చేసుకొని చెప్పండి నేను అప్పుడు సెట్ని ఎట్లా కవర్ చేస్తారు అప్పుడు కెమెరామెన్ మీ ఎదురు కూర్చొని ఓకే మనం షార్ట్స్ కళ్యాణ్ గారిని పెడితే మనం అందుకే మీకు ఈ సాంగ్ పెట్టి వైడ్ యాంగిల్ ఉంటాయి ఒక్కోసారి ఏమవుతుందంటే బై మిస్టేక్ పెద్ద సెట్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడ షూట్ చేయడం ఒకే యాంగిల్లో చేస్తుంటారు రైట్ అప్పుడు ఒకేలా ఉంటుంది ఇక్కడ ఎందుకు యాంగిల్ ఉంటుందంటే నేను ఒక పక్క లైట్ సోర్స్ ఇచ్చాను ఒక పక్క వాటర్ ఫాల్ ఇచ్చాను ఒక పక్క మిస్ట్ ఇచ్చాను దెన్ క్రౌడ్ ద క్రౌడ్ 1500 సార్ దిస్ ఈస్ ద ఫ్లోర్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ ఫ్లోర్ ఇన్ సౌత్ అండ్ నేను యమదొంగ చేసినకుంటే చాలా పెద్ద ఫ్లోర్ ప్లస్ ఈ ఫ్లోర్ ఆర్ఎఫ్సిలో చేస్తారా కాదండి ఇక్కడ శంషాబాద్ ఇట్స్ 60 feet క్లియరెన్స్ ఆఫ్ హైట్ సో నేను కంప్లీట్గా ఎందుకు మనం సగం వేసి గ్రాఫిక్స్కి వెళ్ళొచ్చు బట్ కొన్ని యాంగిల్స్లో మిస్ అయిపోతాం ఒక చోట్ల స్టెప్స్ ఇచ్చి ఉంటాను దగ్గర 60 feetకి వెళ్తారు పైకి బట్ జనాలు అట్లాగా ఉన్నప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇట్ విల్ గెట్ హ్యూజ్ ఆ ఇన్ఫినిటీ ఉండాలి ప్రతి సెట్కి ఒక లేయర్స్ ఉండాలి సార్ ఆ లేయర్స్ ఐ ట్రైడ్ అండ్ ఈచ్ పార్ట్ కేవ్ ఏముంది చుట్టూ మన కొండలాగా కొట్టేస్తే అయిపోతుంది అట్లా కాదు సార్ రాక్ కొట్టడం దాంట్లోనే క్యారెక్టర్ కొన్ని నేను అమెరికన్ కౌంటీ అంటే రాక్ పెయింటింగ్స్ అని చేయించాను అంటే మీకు ఓల్డెన్ డేస్లో మీకు గ్రాండ్ కానియన్లో అంతా రాక్ పెయింటింగ్స్ ఉంటాయి ఆర్ట్ వర్క్ ఐ డిడ్ హియర్ ఇన్ రాక్ వర్క్ అది సినిమాలో ఇట్లా కనిపించవచ్చు బట్ ఒక్క చిన్న ఇది కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ఈవెన్ వన్ గై నోటీసెస్ ఇట్ అండ్ అప్రిషియేట్ సార్ అన్నీ కనపడదు బట్ మనం చేసి తీయాలి ఎవరు కనపడతారని ఇవి కనపడని మనం చేస్తే అది సెట్ అవ్వదు ఫుల్ ఐల్ కీప్ మై హార్ట్ అండ్ సోల్ టు ద సెట్ అండ్ దేక్లే సాంగ్ సెట్ చూసిన తర్వాత వాళ్ళు దిస్ ఈస్ ద బిగ్ సెట్ అని అనుకొని ఈ సెట్కి వచ్చిన తర్వాత షాక్ అయ్యారు బికాస్ నో వన్ నోస్ ద వాట్ ఐ గోయింగ్ ఆన్ డైరెక్టర్ నోస్ వన్ ఫార్ సెట్ డైరెక్టర్ గారు వచ్చి చూసి ఇట్లా చూసి ఇంకా వాళ్ళు మిస్సెస్ తీసుకొచ్చేసారు సెట్ ఆనంద్ ఇక వీ గోయింగ్ టు రాక్ ఇక్కడ అండ్ కెమెరామెన్ బాంబేలో యాడ్స్ ఉంటే ఆయన నాకు ఇప్పుడు యాడ్ వద్దు బాబు నేను ఇక్కడే కూర్చుంటానని చెప్పి ఆయన ఇక్కడే కూర్చొని సో దెన్ అదే అంటాం కదండి అన్నీ కుదరాలి సార్ ఆయన రవివర్మన్ గారు ఎన్ని రోజులు ఉన్నారంటే ఇట్స్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అండి నేను మూవీని తీసుకుంటే ఐ డెడికేట్ కంప్లీట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద మూవీ అండ్ ఈచ్ అండ్ పాయింట్ దిస్ మూవీ వీ హ్యావ్ ఓన్లీ 50 days వితౌట్ ఎనీ ఎప్పుడు మీకు సినిమా డిలే ఎక్కడెక్కడ అవుతుందంటే లొకేషన్స్ మీదను తర్వాత సెట్ డిలే అంటే లాస్ట్ మినిట్లో ఆ డైరెక్టర్కి టైం లేకుండా ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఏదో తోసేద్దాము ఫినిష్ చేసేద్దాం సినిమా ఆయన ఇచ్చినట్టు అట్లా కాదండి ఆయన ఇచ్చిన డేట్కి మేము ప్రకారము డిఫరెంట్ ఏరియాస్లో క్రియేట్ చేసుకున్నాం సెట్ అందుకని చెప్పి ఫుల్గా సెట్ ఉన్నా కూడా సినిమాలో బాగుండదు వీ క్రియేటెడ్ వన్ విలేజ్ అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఒకటి క్రియేట్ చేసాము దాని తర్వాత వీ డిజైన్ ఆన్ బిగ్ పోలీస్ స్టేషన్ ఒక ఫైట్ వీ క్రియేటెడ్ చర్చ్ విత్ కంప్లీట్లీ డెలబరేటెడ్ మొత్తం గ్రీనరీ మొత్తం గ్రీన్ అట్లాగా మీకు ఫస్ట్ చూసి అందరూ ఏంటి గ్రీన్గా ఉందని చెప్పాను దిస్ ఇస్ ద ఫీల్ ఆఫ్ ద లైటింగ్ ఇట్స్ అ మ్యాజిక్ సో దిస్ ఆల్ మై విజన్ ఈజ్ నాకు ఇక్కడ హీరో గారు ఒక డిఫరెంట్గా ఉండాలి ఒక స్పాన్ ఉండాలి సో ద చర్చ్ ఫైట్ ఈస్ టోటలీ డిఫరెంట్ అండ్ వన్ మోర్ ఫైట్ వీ క్రియేటెడ్ దగ్గర 60-70 trucks of bamboos. I said I need a bamboos to fill bamboos. But all are looked like a different story. It travel in the story, but different elements. So hero heroine meeting place. ఫారెస్ట్లో కావాలి కళ్యాణ్ గారి అవైలబిలిటీ చాలా తక్కువ
అంటే ఆయన ఇచ్చిన డేట్స్కి రావాలి. సో దెన్ ఐ థాట్ వీ క్రియేటెడ్ వన్ స్మాల్ బ్రిడ్జ్. నేను చెప్పాను దిస్ ఇస్ అ ఫ్రేమ్ చెప్పి ఐ స్కెచ్ దిస్ వన్. ఇది పెట్టే ఫ్రేమ్ వాళ్ళిద్దరు బ్రిడ్జ్ దగ్గరికి వస్తే వెనకాల వాటర్ ఫాల్. వీ క్రియేటెడ్ వాటర్ ఫాల్. సో వన్ సీన్ ఫోర్గ్రౌండ్ ఫ్లవర్స్. సో ఆల్ ఎవ్రీథింగ్ I made a design mood board. Set is everybody can, carpenter can design set. If you give picture, you will do. But scale is important, heights are important. To understand each set is cinema lo kanapadali, ledante it is not worth it. So ee movie anedi always any movie I'll work passion. And Ustad Bhagat Singh innapudiki in art director production role is very high. Because Bose is the cameraman, he did for ఎందుకు యూ కెన్ ఆస్క్ ఎందుకు సాంగ్ చేయలేదు అనుకుంటే ఆయన కంటిన్యూ షూటింగ్లో ఉన్నాడు. ఆయన షూటింగ్ చేసుకుంటూ దీనికి లైటింగ్ చేస్తే ఎంత కాంట్రిబ్యూట్ చేయగలరు? చేయలేరు. అండ్ నేను కష్టపడుతున్నాను ఇక్కడ సెట్కి. ఐ సెడ్ నో, నాకు కెమెరామెన్ ఐ నీడ్ వన్ పర్సన్ అట్ డెడికేట్. కెమెరామెన్ ఆఫ్ సచ్ హై స్టాండర్డ్స్ కేమ్ డెడికేటెడ్. సో రవి గారితో నవీకాంత్ ఒక్క మాట అంటే నిజంగా వాళ్ళు ఏం కూడా చెప్పలేదు. ఆనంద్ గారు వాట్ ఎవర్ యూ టేక్ ఎ కాల్, నేను చెప్పాను ట్రస్ట్ మీ సార్, విల్ గివ్ ద బెస్ట్. కళ్యాణ్ గారు ఈ లైనప్ సినిమాల్లో రీసెంట్ లైనింగ్ ఓమనీ 10 యూ సీన్ దిస్ సినిమా యూ కెన్ సీ ద సాంగ్స్. కళ్యాణ్ విల్ డ్యాన్స్. కళ్యాణ్ సెట్లోకి వచ్చిన ఇస్తాడు, ఐ వాంట్ టు డ్యాన్స్. దట్ హ్యాస్ టు గివ్ ఎ కిక్ ఆన్ దిస్ మోటివేషన్. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, అక్కడికి వస్తే చెయ్యాలని అనిపించాలి. అది ఆ డిజైనింగ్లో ఉంటుంది సార్. అది డిజైనింగ్ అండ్ క్రౌడ్. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ దినేష్ మా ఈ డన్ వండర్ఫుల్. బికాస్ మా హియర్ ఇస్ అంటే ఈజ్ ద వన్ మ్యాన్ షో. మనకి సినిమాలో కూడా కళ్యాణ్ గారు తప్ప పక్కన ఎవరు కనబడరు. ఆయన షూటింగ్కి వస్తే చాలు, చూస్తే చాలు అన్న వాళ్ళు సినిమాలో ఆయన వస్తే ఇట్లా ఉంటుంది అనేది. అందుకే చెప్తాను కదండి, కళ్యాణ్ గారితో నేను ఏవైనా నేను చూస్తున్నప్పుడు ఆయనతో కూర్చొని ఎట్లా ఉంటారంటే ఆయన బ్రదర్ ఏదో సినిమా యాక్ట్ చేసినట్టు ఈయన చూస్తుంటారు. ఈ హిమ్సెల్ఫ్ ఈ లుక్ లైక్ వెరీ నార్మల్ క్యాజువల్, బట్ హియర్ ఈస్ డూయింగ్ ఎ పర్ఫార్మెన్స్. ఈ విల్ గివ్ 100% డెడికేషన్. వెన్ ఈ సైన్డ్ ఇలా 100% డెడికేటెడ్. అండ్ ద డైలాగ్ 3 days వర్క్ అంతా 1 day అట్లా కంప్లీట్ చేశాడు. ఇట్లా ఓకే కమాన్. So that I'm shocked. 2 days dubbing is done, and you can see complete movie. Is there for 2 hours screen time? From the starting end, you can see hero. He'll be there, and every blocks we worked very interesting, and especially till now I did so many projects before, but this project is very to be my heart, my work. Right. Rest of thing, the success, everything is served to the God. I studied photography during COVID time. Sir. YouTube videos. Sir. So framing anedi baga nerchukunnanu. I saw thousands of videos about how the framing is done. సో మీరు చెప్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫోటోగ్రాఫర్స్ దే గో ఫర్ ద రైట్ ఫ్రేమ్స్. అంటే మీరు చెప్పారు కదా పొజిషనింగ్, ఎలా వెనక వాటర్ ఫాల్, మధ్యలో బ్రిడ్జ్, ఎదురుగా ఫ్లవర్స్, ఇట్లా లేయర్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. సో ఆ ఫోటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ట్ డైరెక్టర్కి ఉంటే ఇట్ బికమ్స్ కేక్ వాక్. ఫోటోగ్రఫీ ఫ్రమ్ ద బిగినింగ్ ఐఎమ్ ప్యాషన్ అండి. సీ ద ఫోటోగ్రఫీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఖుషి టైంలో ఒక సెట్ వేసాను. PC Gari worked number of art directors and very famous. So he said, Anand, the set is very good, dancing floor, but akkada koncham match avutledu annaru. It's okay Anand, నాకు కూడా అట్లాగే ఉంటుంది అని చెప్పి లైటింగ్లో అది డార్క్ చేస్తాడు. ఇట్స్ అప్పుడు అన్నాడు దిస్ అ మేకప్. దిస్ ఇస్ లైక్ ఫోటోషాప్లో ఆఫ్టర్ ఫోటోషాప్లో చేస్తారు. హీ ఈస్ డూయింగ్ బిఫోర్. సో వెన్ యూ మనం చేసుకున్నప్పుడు ఫోటోగ్రఫీలో నేను చూసుకున్నప్పుడు నాకు అనిపించింది సెట్లో ఏంటి ఒక మిస్ట్ రావాలి. నేను చెప్తాను సార్ కెమెడీ సార్ ఒక మిస్ట్ ఉంది, యా గుడ్ ఆనంద్, ఐ గెట్ ద మిషన్ ఫ్రమ్ బాంబే, ఈ గాట్ ఇట్ బాంబే. ఎందుకంటే బికాస్ ఈజ్ వర్కింగ్ బిగ్ డైరెక్టర్స్, సో ఈ నో ద వాట్ ద టెక్నాలజీ ఈస్ గోయింగ్ ఆన్. సపోజ్ ద వాటర్ రిఫ్లెక్షన్ ఇన్ ద రాక్, నౌ దే హ్యావ్ మోటరైజ్డ్, నో నీడ్ వాటర్. ఆ రోజుల్లో వాటర్ పెట్టి మిర్రర్ కొట్టి రిఫ్లెక్షన్ కాకుండా ఈ ప్రాజెక్ట్ ఎక్కువ. So here the production is never compromised, and the unit, the Maitri unit, they worked outstanding.
they elevated the project, what they're behind, and executive, how many executive producers have worked in this project? Oh. This is I'm telling this, doing a 4 years project, 2 years project కాదు, we done a short time, maybe kind of project, నిజంగా మాకు టైం ఇస్తే ఇదే ప్రాజెక్ట్ ఇదే క్వాలిటీతో మేము 2 సంవత్సరాలు తీస్తాం. కళ్యాణ్ గారు ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మాకు హెల్ప్ అయింది. ఇన్ ఫ్యూచర్ కళ్యాణ్ గారు కూడా ఈవెన్ దో ఈస్ డూయింగ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓన్లీ 50-60 days. యూ హ్యావ్ టు ప్లాన్. దట్ ఈస్ ద బెస్ట్ సిస్టమ్ ఆఫ్ వర్కింగ్. అండ్ ఏమైపోతుందంటే డిలేలో మనం ఒక సెట్ వేస్తాం సార్, ఈ లోపల సెట్ ఊరికే ఉండదు, వేరే వాళ్ళు సినిమాలు వేసేసుకుంటారు. మనం రిలీజ్ అయ్యేటప్పుడు మన ఆ సెట్ మనకి పాతది, మధ్యలో ఉండకూడదు సార్, ఉండకూడదు. సెట్ వేసిన ఇమ్మీడియట్గా తీసేయాలి సార్. అంటే అప్పటికి అయిపోవాలి. మీరు డిలే అయిందంటే ఇట్ సంబడి గోయింగ్ టు షూట్, ఆ సంబడి టేక్ ఎ రిఫరెన్స్. ఇప్పుడు నేను ఒక సెట్ నేను డిజైన్ చేశాను, ఛాలెంజింగ్ సెట్, నేను నా ఇమాజినేషన్తో ఒక డిజైన్ చేశాను, చాలా బాగా వచ్చింది, ఓకే అందరూ చేశాను. తర్వాత ఆ సినిమా 2 years లోపల రిలీజ్ అయ్యే లోపల సంబడి కాపీ దట్ సెట్ లిటిల్ బిట్ ఆఫ్ రిఫరెన్సెస్. అప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు నాకు ఆ సెట్ కాపీలో ఉంటుంది. సో ఇది కూడా ఉందండి. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ యూ డూ మూవీ యూ హ్యావ్ టు థింక్ లైక్ దట్. ఆర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ హ్యాస్ టు డన్ నెక్స్ట్ 5 months. ఐఎమ్ మోర్ ఇంటూ ప్యాషన్ దట్. ఏదో సినిమా రేపు వచ్చింది మనం వెళ్ళి చేస్తుంది, మనం దాంట్లో వెళ్ళి అండర్స్టాండ్ చేసుకొని ఆ మూవీకి మనం ఎంతవరకు మనం హౌ మచ్ వీల్ యూజ్ఫుల్ ఫర్ దట్ మూవీ, వాట్ వీ కెన్ కాంప్లిమెంట్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద మూవీ. The art direction is not only, to be a more passion. Film industry is not like earning money. People are started earning like a magic and as a magic is gone. So it's not like, always I think. అందుకే మా ఫాదర్ వెళ్ళిన తర్వాత నేను ఎవడో సినిమాతో బయటకు వచ్చిన తర్వాత I learned. After once you come back after the cinema, no one will call you. You have to be in current in the film industry. So today I am giving an interview also, and I said the values of the film industry when the production designing is so much of role. It's not one person. It's a character for the subject to the movie, complete a background to be designed well and try to minimize the VFX. I'll appreciate VFX where we want to use it. ఒక హీరో యాక్షన్ పార్ట్లో చేయలేకపోతున్నారు, అక్కడ ఏదైనా ఉందంటే అప్పుడు సర్టన్ థింగ్స్ టు బి. కళ్యాణ్ గారు ఎవర్ ప్రిఫర్, ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ నాట్ అడ్వైజింగ్ ఫర్, నేను ఊరికే చెప్తున్నాను కాదండి. వేర్ ఎవర్ యూ నీడెడ్ the kind of avatar and all, the subject is of that kind of travel. Yeah, it's a fantasy. Fantasy you can do wonders. But I'll happy that in Uttar Bhagat we never use, and this we done the touch-ups. When we see the ceiling lights, we have to cover such things we did. So you never left anything for the post-production basically. So last మళ్ళీ అది బాగా రాకపోతే దానివల్ల పాపం see VFX is people are working like a year, some people years, their months. It's not an easy work, and అది చేయించుకోవడం కూడా నాలెడ్జ్ ఉండాలి. Not easy. When I'm working Yamadonga, I sit with VX. I used to draw Amalokam and all. You will develop చేస్తుంటాడు. మనం డ్రాయింగ్ చేస్తూ ఆర్ట్ డైరెక్టర్ present production design is very present, not only designing. Later stage we have to go and sit. ఈ మూవీలో VFX one area we done the VX in I put 60% of the temple extension, but I got a result. Then no, this is not a sastram. Then I corrected. I told him to add certain things. akkade vaadali. Some areas we have to use it. ఇప్పుడు ప్రొడక్షన్ డిజైన్ అనేది ఆర్ట్ డైరెక్షన్ అనేది, ఇంతకుముందు పాతకాలంలో ఆర్ట్ డైరెక్టర్ అని పిలిచేవాళ్ళు. నౌ పీపుల్ ఆర్ ప్రొడక్షన్ డిజైనర్ అని పిలుస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ప్రాసెస్ సేమ్, బట్ నేమ్ చేంజ్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. వాట్ ఈస్ ఆర్ట్ డైరెక్టర్? సార్ అది ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ ప్రిఫర్ ఐఎమ్ టు బి ఆర్ట్ డైరెక్టర్. బట్ ద కన్ఫ్యూషన్ ఏమైపోయిందంటే అది వెరీ డిఫికల్ట్ టు థింక్ అండి. ద ప్రొడక్షన్ డిజైనర్ అనేది వెన్ ఇన్ హాలీవుడ్
there is a people of work for 10 people. Nowadays, ఎట్లా చేంజ్ అయిపోయిందంటే మేబీ ఇట్ రాంగ్ ఆర్ రైట్, ఐ డోంట్ నో. ద ఆర్ట్ అసిస్టెంట్ బికమ్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ బికమ్ ప్రొడక్షన్ బిజినెస్. It has become a fashionable name basically. బట్ ఇట్ డోంట్ హెల్ప్ అండి. ద ప్రొడక్షన్ డిజైన్ ఎప్పుడు మన కంటెంట్ లేకపోతే మనం ఏమి పెట్టినా వేస్తే. ఇతను మీరు ఒక పేరుతో అది పేరుని కాపాడుకోవాలంటే దాంతో పనిచేస్తూ ఉండాలి. నేను ఎన్ని సినిమాలు చేశానని కాదండి, ఒక సినిమా బాగా చేశారా అనేది. పీపుల్ హ్యావ్ టు టాక్ అబౌట్. వెన్ ఐ డిడ్ ది మూవీ, a lot of people after see the trial they called me, hey is it looking, that the call I need. So that is very important. నేను వెళ్ళిపోయి ప్రొడక్షన్ డిజైన్ అని చెప్పిన అంటే ప్రోటోకాల్ నాకు ఇవ్వడు. ఓకే సార్, Yeah. they'll give no. That is the name. You have to, ఆ నేమ్ని యూ హ్యావ్ టు, ఆ వాల్యూని మనం కాపాడుకోవాలి. చాలామందికి ఏంటంటే వెన్ ఐఎమ్ ఎస్ అ టీటీడీ బోర్డ్ మెంబర్, ఐ రెస్పెక్ట్ టు ద బోర్డ్. A line of temple are interested in design. I'm the only first person in Vishwakarma and become a temple board member and these things. Because of that knowledge, I got it. So certain things we have to keep. దాన్ని మనం ఏది వచ్చిందో దాన్ని కాపాడుకొని నేర్చుకుంటూ ఉండాలి. యూ హ్యాస్ టు లెర్న్ లైఫ్ టైం టిల్ ద డెత్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఫినిష్డ్ అంటే దట్ రోల్ ఇస్ డన్ సార్. మీరు ఇక్కడ నుంచి మూవీస్ నుంచి వెళ్ళిన తర్వాత మూవీస్ ఈజ్ అన్ అడిక్టివ్ థింగ్. మీకు ఎప్పుడు టెంప్టేషన్ రాలేదా మళ్ళీ చేయాలి అనేసి? సార్ మూవీస్ అనేది మీరు ఫిలింలో మీరు కరెంట్గా ఉన్నంత వరకు యువర్ ప్లేస్ యువర్ కరెంట్లో ఉన్నంత వరకు ద పీపుల్ రికగ్నైజ్. ఏ సార్ జీవి గారు మీరు ఉన్నారు. మీరు లేనప్పుడు యూ డోంట్ గెట్ ఎనీ కాల్. దే విల్ డిస్కనెక్ట్ యువర్ నంబర్. చాలామంది అనుకుంటారు మీరు ఎవరి తర్వాత మీకు సినిమా ఆఫర్స్ రాలేదని. 2 సినిమాలు వచ్చాయి, మళ్ళీ నాకు ఎవరు ఫోన్ కూడా చేయలే. అంతే అంతే ఇంకా అయిపోతుంది సార్. మీరు లేకపోతే ఇంకోళ్ళు 2 వస్తారు, ఇంకోళ్ళు 3 వస్తారు, వస్తూనే ఉంటారు. సో ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాంటివి కూడా లేదు సార్. మిస్ అవుతున్నా అనేది నాకు దానికి నేను దానికుంటే నేను అది మిస్ అయ్యి నాకు ఇంకొక జాబ్లో ఉన్నాను. నేను ఇంట్లో కూర్చుంటే వేరే, నేను బిజినెస్ నేను క్రియేటివ్ జాబ్లో ఉన్నాను. ఐ డూ బిగ్ వెడ్డింగ్ ఈవెంట్స్, ఐ డిజైన్ బిగ్ వెడ్డింగ్ ఈవెంట్స్. సేమ్ టైమ్ ఐఎమ్ డూయింగ్ టెంపుల్స్. సో టెంపుల్స్ చేస్తున్నాను. ఐఎమ్ ఎంగేజ్ ఇన్ మై మైండ్. ఐ వాంట్ వాచ్ మూవీస్. నేను ఈ మూవీ చూసే ముందు నేను సినిమా సరే మనకు 10 years గ్యాప్ వచ్చింది, ఈ మూవీ చేయబోతున్నాను, ఇంకా 10 సినిమాలు నేను చూడను. ఆ రోజు నాకు ఆ సినిమాకి నాకు ఏమనిపించింది కదా, నేను ఆ రోజుకి నేను ఎట్లా కనెక్ట్ అవుతున్నాను అంతవరకు వెళ్తాను. మళ్ళీ దానికి ప్రిపరేషన్ చేస్తున్నాను అంటే ఐఎమ్ టోటలీ జీరో. ఇట్స్ అ బ్లడ్ మై ఫాదర్, ఇట్స్ గోయింగ్ ఆన్ అంతే. సో ఆ మిస్సింగ్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో మీరు మిస్సింగ్ అనేది ఐ డోంట్ థింక్ సో. అంటే ఒక్కొక్కరు పర్సనల్ ఇండివిజువల్ వాళ్ళ ఇది ఉంటుంది సార్. నాకు అట్లా ఏమీ లేదు. ఈ మూవీ తర్వాత మళ్ళీ మూవీ ఆఫర్స్ ఆబ్వియస్గా వస్తాయి. సో వాట్ ఈస్ యువర్ అంటే అదే సార్ నాకు అంటే మనం ఏది నేను ప్రిడిక్ట్ చేసుకోను సార్. నాకు రేపు ఐ డోంట్ నో అబౌట్ వాట్ టుమారో, ఐ నెవర్ నోస్. ఐ నెవర్ ప్లాన్ అబౌట్ టుమారో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. హౌ యూ ఆర్ హ్యాపీ టుడే విత్ మై కిడ్స్ అండ్ మై ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మై ఫ్రెండ్ ఈజ్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ హిమ్. సో మోర్ దెన్ వాట్ ఈస్ నీడెడ్. మీరు ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఒకటి చాలు నాకు. సో వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్, సో వీ నో ఈచ్ అదర్. ఐ విల్ ఆల్వేస్ ప్రే ఫర్ హిమ్ ఎవ్రీ డే. సో మోర్ దెన్ వీఆర్ వెరీ స్మాల్ ఫ్యామిలీ. వాసుకి గారు తొలి ప్రేమ తర్వాత మూవీస్ ఏమి చేయలేదనేసి చాలామంది లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అయ్యారు అన్నట్టు. నౌ షీస్ కమ్ బ్యాక్ విత్ 90s. See, you know, she wants to, my kids has to, kids ని చూసుకోవాలి. ఒక ఏజ్ వచ్చేప్పుడు కిడ్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. And I really respect that because I never force him to go to the movies or anything. And now my kids are grown. My daughter doing medicine, my son is finished architecture, is doing PG.
So the kids are grown. So now she okay, whatever it is. She has Whenever you- multiple degrees ante kada. ఏంటండి? She has multiple degrees. She is into studying. Yeah. So that is very important. See, job only not a life. You have to take care of family also. మనం వాట్ యూ డూ ఫర్ ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు వచ్చి ఏం చేయగలరు? ఏం చేయలేదు. ఇఫ్ యూ కిడ్స్ ఆర్ మిస్సింగ్ యూ, కిడ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఫాదర్, ఇఫ్ యూ ఆర్ బిజీ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్? మై ఫాదర్ ఈస్ వెరీ బిజీ ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎవర్ నో వాట్. మా పిల్లలు ఏం చదువుతున్నారని తెలియదు ఆయనకి. ఎవరైనా వస్తే నేను చదువుతున్నా అడుగుతారు. సో దానివల్ల నేను చాలా లాస్ అయ్యాను. కనెక్షన్ తగ్గిపోయింది. మా అమ్మ దగ్గర ఉండేది. ఇప్పుడు నేను ఆ ఎక్స్పీరియన్స్ నేను మా ఇంట్లో ఇప్పుడు నేను మా క్లోజ్గా ఉన్నాను. సో నేను తీసుకుంది ఇప్పుడు చేసుకుంటాను. సార్ ఒక సినిమా చేసినా కూడా హ్యాపీగా యూ కెన్ స్పెండ్ హోమ్ టైం, క్వాలిటీ టైం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా నీది అయిపోయింది. అప్పుడు ఇంటికి వెళ్తా. నో విల్ గివ్ దట్ ఇంపార్టెన్స్. మీకు ఫ్రెండ్స్ చేసే టైంలో మీకు ఫోన్ అటెండ్ చేయకపోతే బిజీగా ఉన్నా కూడా తర్వాత మీరు బిజీ లేనప్పుడు ఏ ఫ్రెండ్ దగ్గర రాడు. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ లైన్. సో ఐఎమ్ ప్రాక్టికల్. దిస్ మూవీ ఐ డిడ్ మై జాబ్. ఇఫ్ యూ పీపుల్ ఆర్ అగైన్ కాలింగ్ అండ్ అ గుడ్ ప్రాజెక్ట్ కమ్. US లో మీరు టెంపుల్స్ డిజైన్ Yeah, చేశారు అవును కదా. ఏ ఏరియాస్? Rhode Island. We are working on this thing. And now I'm working in Coimbatore project. Few projects I'm working in temple. That is, that is a different. Our subject, we have to discuss separately, sit and discuss. That's a very, it's a book kind of thing. Yeah. But in film అనేది ఒక ఫిలింలో ఒక అడ్వాంటేజ్ అంటే మీరు వండర్స్ చేయొచ్చు ప్రొడక్షన్ డిజైనర్. ఎందుకంటే మీరు అనుకుంది క్రియేట్ చేయొచ్చు. దానికి మీరు ఒక సక్సెస్లో ఉన్నప్పుడు ప్రొడ్యూసర్స్ ఇస్తారు, వాళ్ళని మెప్పించాలి, మంచి సెట్లు వేసుకోవాలి. అంతే తప్ప 4 సినిమాలు ఒప్పుకొని నేను ఒక టైం తప్పు చేశాను. నేను టాక్ వచ్చేటప్పుడు చాలా సినిమాలు ఒప్పేసుకున్నాను క్రేజీగా. బట్ నేను మిస్ చేశాను డైరెక్టర్ని, ఎందుకంటే నేను టైం పోలేకపోయాను. సో అట్లా అది కరెక్ట్ కాదని తర్వాత నాకు తెలిసింది. సో అన్నీ టెంపరీ అండి. సో మేక్ షూర్ your name to be reminded when you are coming out of the film. Still, oh, this guy, రైట్. he can do it. ఈ మధ్య కాలంలో మీరు ఏమన్నా తెలుగు ఫిల్మ్స్లో బాగా ఇంప్రెస్ అయిన ఆర్ట్ డైరెక్షన్? నేను సినిమాలు చూడట్లే. నేను టెంపుల్స్కి వెళ్ళిన తర్వాత సినిమాలు చూడడం అంటే 2 hours కూర్చొని అంటే నాకు ఆ ఫీల్డ్లో ఉన్నప్పుడు చూసేవాడిని. తర్వాత నేను నౌడేస్ రియలీ నౌడేస్ అప్పుడంటే ఒక ఆర్ట్ డైరెక్టర్స్ అంటే మన తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడున్న ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ డూయింగ్ ఫైన్ జాబ్. ఐ కెన్ సీరియస్లీ దే ఆర్ వర్కింగ్ విత్ సెట్స్ అండ్ ఆల్ వెరీ నైస్. ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ద పీపుల్ ఆర్ వర్కింగ్ వెరీ అవుట్ స్టాండింగ్ వర్క్స్. నాకు ఐ కాంట్ నేమ్ ఇట్, బట్ ఎవ్రీ ఆర్ట్ డైరెక్టర్స్ ఆర్ వర్కింగ్. People, when I work with my assistant, he also a very knowledgeable person. So, మనం ఎన్ని సెట్లు వేసాం కదా, ఒక సెట్ మాట్లాడాలి. సెట్లు అందరూ వేస్తారు. దాని మీద పనిచేయాలి అంతే. ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ఎడ్యుకేషన్. Yeah. So 19th March I'm going to watch the film and I'm going to actually look for the art direction in the movie because please. I think I can. I delivered in my soul because I'm just see every movie, a lot of hard work from everyone, and a producer also. He contributed. He spent a lot of times, and Hero garu he spent so much of time, and ఆయన ఉన్న బిజీగా ఉన్న టైంలో ఇట్స్ in the world in political. ఒక పొలిటికల్లో ఉండి ఇమ్మీడియట్గా ఆ క్యారెక్టర్ మారి యాక్ట్ చేయడం. నేను సినిమాలో ఇట్లా ఆయన సార్ చూస్తుంటే ఇతను చూస్తే మీరా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత డిఫరెంట్. దట్స్ ఎ వెరీ డిఫికల్ట్. ఆయన కాంట్రిబ్యూషన్ అండ్ కెమెరామ్యాన్ అండ్ హరిశంకర్ గారు చెప్పాలంటే ఈజ్ అ ఫ్యాన్ బేస్. ఈజ్ లైక్ ఫైర్ ఆయనకి. సో ఈ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇన్ డైలాగ్స్ అండ్ ఆల్ వెరీ గుడ్ రైటర్. సో హరిశంకర్ గారు అండ్ డాన్స్ మాస్టర్
ఐ వుడ్ నేమ్ ఇట్ ఎవ్రీబడి ఇన్ ద టైమ్ ఆఫ్ పీరియడ్. నిజంగా ఈ సినిమా చూస్తే మీరు ఒక ఇట్స్ అ స్కేల్ చూస్తే 1 year తీసినట్టు ఉంటుంది. బట్ వీ మేనేజ్ టు ఎవ్రీథింగ్ విత్ హై స్కేల్. కొన్ని మీరు డబ్బులు పెట్టిన పెద్ద సెట్లు రావు. నా దగ్గర డబ్బులు ఉంది 1000 అంటే రాదు. క్రియేట్ చేయాలి, ఆ ఐడియాస్ రావాలి, దానికి ఆ టైంకి ఉండాలి. ద ర్యాప్ ఒక టెక్నీషియన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి లేకపోతే అది కరెక్ట్ ప్రోడక్ట్ రాదండి. సినిమా అవుతుంది, ప్రోడక్ట్ రాదు. దట్ ర్యాపో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే సపోర్టింగ్. కళ్యాణ్ గారు ఇస్ లైక్ కళ్యాణ్ గారితో చెప్పాలంటే ఒక టెక్నీషియన్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ కాదు, ఆయనకి నమ్మకం పెట్టేస్తాడు ఆయన. ఆనంద్ సాయి చేయగలరు అంతే, నాకు తెలుసు. ఇన్ని సినిమాలు చేశాడు ఆనంద్. లేదంటే ఈ నెవర్ టాక్. అది మనం బిలీవ్ చేయాలి. ఆయన నమ్మకాన్ని మనం ప్రూవ్ చేయాలి, దాని మీద పని చేయాలి. అంటే ఈ సినిమా ఏముంది, ఈ సినిమా తర్వాత ఇంకో 4 అట్లా కాదు. ఎవరైనా సరే, నేను నాట్ ఓన్లీ ఎవ్రీ డైరెక్టర్, ఒక డైరెక్టర్ అయిన ఎవరైనా ఒక టెక్నీషియన్ మీద నమ్మకం పెట్టుకుంటే ఆయన ప్రాణం ఇచ్చి ఆ సినిమా చేయాలి. ఇట్స్ అ పబ్లిక్ మనీ, ఇట్స్ అ పీపుల్ ఆర్ బయింగ్ అ టికెట్స్. సో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. బట్ దిస్ మూవీ ఎవ్రీబడి ఇన్ ద టైమ్ ఆఫ్ ఇట్, ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్స్ టు నవీన్ గారు అండ్ రవి గారు. అట్ ద సేమ్ టైం నాకు ఈ ఆపర్చునిటీ కళ్యాణ్ గారు ఇచ్చి, కళ్యాణ్ గారు ఇవ్వడం అనేది కాదు, ఈజ్ ఎంకరేజ్ మీ బిహైండ్ మీ, మై షోల్డర్స్ ఉంటాడు ఆయన. సో అండ్ షూట్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఆల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. Thanks a lot and all the best. Thank you so much. Nice and talking meeting to you. We'll meet again. Yeah, sure. It's a wonderful, very important thing is once connected we can talk so much. Yes. Yeah. So I really, when sharing, with hard work, so definitely kind of media wala, I really happy to, I can tell about how my people have worked. It's not easy to watch movie, intana garu. Every detailing is why I want to give this interview. People have to know మనం కష్టపడింది అందరు కనపడదు. ఫిలిం సెట్ ఈస్ ద బిహైండ్. జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ చేస్తుంటారు, బట్ వాళ్ళకి కనిపిస్తుంటారు వెనకాల. మనం చెప్పకపోతే వాళ్ళకి కనపడరు. So I always notice all around. Nice and nice. Thank you so much. Thank you.